ఓకే, మరి వెజ్ కార్న్ రైస్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. వెజ్ కార్న్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన బీన్స్ ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన ఉల్లిపాయ 1, ఉడికించిన స్వీట్ కార్న్ 1/2 కప్పు, జీలకర్ర 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, వేయించిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో మాధవి గారు స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ గీ వేసుకోవాలి. ఓకే, సో మొత్తం ఇది నేతితోనే చేసేసుకుంటున్నామా? అవును. ఓకే, నెయ్యి వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఓకే, సో నెయ్యి చక్కగా వేడైపోయిన తర్వాత జీలకర్ర, తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలండి. సో హోల్ గరం మసాలా. సో కొంచెం ఆ మసాలా ఫ్లేవర్ లో ఉంటుందా మనకి రైస్ ఐటమ్? అవునండి, కొంచెం నేతి కమ్మదనము, మసాలా ఫ్లేవర్ ఇలా ఉంటే కొంచెం అన్ని మిక్స్డ్ కాంబినేషన్ అందరికి కూడా బాగా నచ్చుతాయి కదా. సో నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలండి. కొంచెం ఇదేమైనా కలర్ చేంజ్ అవ్వాలా? అవునండి. యాక్చువల్గా మనకి రైస్ ఐటమ్స్ లోకి జస్ట్ కొద్దిగా నూనెలో వేగినట్టు అయితే సరిపోతుంది కదా, అంటే ఎక్కువ కూరల్లో లాగా ఎక్కువ రెడ్ గా అలా బ్రౌన్ గా అయిపోకర్లేదు, లైట్ గా బ్రౌనిష్ కలర్ సరిపోతుంది. సో మిగతావన్నీ కూడా మీరు ఉడికించేసి పెట్టుకున్నారు కదా. ఓకే ఓకే, ఇలా అన్ని అప్పుడప్పుడు వారంలో ఒకసారి చేసుకుంటే అన్ని వెజిటేబుల్స్ కాంబినేషన్ లో బాగుంటుంది కదా. ఏం చేస్తుంటారు మాధవి గారు మీరు? హౌస్ వైఫ్ అండి, ప్రెసెంట్ హౌస్ వైఫ్. అది వరకు ఏమైనా జాబ్ చేసేవాళ్ళ? లేదండి, స్టడీస్. బేబీ ఉన్నారు. ఓకే ఓకే, ఎంత వయసు? 2 years. బాబా? బాబు. ఓ, పేరేంటి? ఆర్యన్. ఆర్యన్. ఇంకా మీ బాబు ఇలాంటివన్నీ తినే ఏజ్ రాలేదు. అప్పుడు అఫ్ కోర్స్ ఇప్పుడు తినే వాటిల్లో కొద్దిగా ఉప్పులు కారాలు తక్కువ వేసి దీంట్లో లేకపోతే కొంచెం నెయ్యి ఎక్కువ వేసి పెట్టొచ్చేమో కదా. ఓకే, అయిపోయిన తర్వాత ఉడికించిన కార్న్ అండి. ఓకే, మీ వారేం చేస్తూ ఉంటారు? SBI లో వర్క్ చేస్తారండి. బ్యాంక్ లో వర్కింగ్, లైఫ్ ఇన్సూరెన్స్ లో. పేరు? సాయి కృష్ణ. సాయి కృష్ణ. నైస్ నైస్. సో ఇప్పుడు మనం అవసరం లేదు, ఆల్రెడీ ఉడికించినాయి కదా. తర్వాత బాయిల్ చేసిన క్యారెట్. ఓకే, చాలా ఫాస్ట్ గా అయిపోతుందేమో కదా రైస్ ఐటమ్ ఇది మనకి. బాయిల్ చేసాం కదండి. ఓకే, తర్వాత గ్రీన్ పీస్. ఓకే, తర్వాత బీన్స్. ఓకే, 1 minute వేయాలండి. సో కొంచెం ఆ నేతి ఫ్లేవర్ వాటికి కూడా పడితే మనకి బాగుంటుంది. సో మా ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారా? రెగ్యులర్ గా చూస్తుంటారు, ట్రై చేస్తుంటారా వంటలు? నైస్ నైస్. సో ఇప్పుడు బంగాళదుంప లాస్ట్ లో, బంగాళదుంప, పసుపు. ఓకే, రైస్ ఐటమ్ మొత్తం సరిపడేలాగా ఇక్కడ వేసేసి గరం మసాలా. గరం మసాలా. ఓకే, కారం. ఓకే. సో ఈ వెజిటబుల్స్ అన్ని కూడా మనం విడివిడిగా బాయిల్ చేసుకోవాలేమో కదా. అవునండి, విడివిడిగా బాయిల్ చేసుకుంటే బాగుంటుంది. యా, ఓకే. తర్వాత సాల్ట్ కూడా ఇక్కడ వేస్తున్నామండి లాస్ట్ లో. సో రైస్ కిను అంత సరిపడా రైస్ కలిపేసుకుంటారా ఒకసారి మొత్తం? ఇలాంటి రైస్ ఐటమ్స్ అలా చేసుకుంటూ ఉంటే హ్యాపీగా బాక్సుల్లో అలా పెట్టించడానికి కూడా బాగుంటుంది కదా, ఈజీగా. కర్రీస్ ఏమి మళ్ళీ సపరేట్గా అలా చేయకుండా. అండ్ వెజిటబుల్స్ కాంబినేషన్ కూడా చక్కగా ఎవరికి నచ్చినవి వాళ్ళు వాడుకోవచ్చు, అందుబాటులో ఉన్నాయి. తర్వాత బాయిల్ చేసిన రైస్ వేసుకుంటే. ఓకే, సో ఇలాంటి వాటిల్లో మాత్రం మనం కొంచెం అన్నం పొడి పొడిలాడేలాగా ఉడికించుకుంటే మనకి బాగుంటుంది. ఎందుకంటే కొద్దిగా ఆ ఫ్లేవర్స్ అవి కొంచెం లుక్ వైజ్గా కానీ తినడానికి కానీ. మీరు ఎక్కువ ఇలా రైస్ ఐటమ్స్ అవి ట్రై చేస్తుంటారు ఈజీగా? ఇవే ఈజీగా ఉంటుందండి. అసలే బ్యాంక్ టైం అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి కదా మీ వారు. ఇవైతే ఈజీగా అయిపోతాయని. ఓకే ఓకే, సో మీ బాబు చిన్నవాడు కాబట్టి మీకు ఎలాగో టైం పాస్ అయిపోతూ ఉంటుంది. టైం దొరకదండి. టైం దొరకదా? టైం దొరకదు. అల్లరి చేస్తుంటాడా బాగా? చాలా. మాటలు వచ్చేసాయా? వస్తూ వర్డ్స్ అన్ని మాట్లాడతాడు. ఓకే ఓకే,
సో యాక్చువల్గా పొడి పొడిలాడేలాగా ఉడికించుకుంటే మనకి కలవటం కూడా కొంచెం ఫాస్ట్గా అవుతుంది. అది కొంచెం ఒండ్లో ఉన్నా కూడా మళ్ళీ అది అక్కడక్కడ అలా వండిపోయి తినేటప్పుడు మనకి అది ఒకటే తగిలితే దానికి ఏం ఫ్లేవర్ ఉండకుండా బాగుంది కలర్ఫుల్గా. ఒక 1 minute మూత పెడదామా? పెడదామండి. ఓకే, సో అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే చూసారు కదా మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో బేసిక్గా మనకి ఇలాంటివి మిక్స్డ్ వెజిటబుల్స్ అవ్వచ్చు, లేదంటే సింగిల్ వెజిటబుల్స్తో అయినా, లేదా ఏదైనా 2 వెజిటబుల్స్తో అయినా, ఇప్పుడు కార్న్, క్యారెట్ కానీ ఇట్లా చేసుకున్నా కూడా మనకి బాగానే ఉంటుంది. మనకి అన్ని వెజిటబుల్స్ ఒక్కొక్కటి 2 అలా ఉంటే వాటన్నింటినీ కలిపేసి మిక్స్డ్ వెజిటబుల్ రైస్ చేసేసుకుంటే మనకి ఎక్కువ క్వాంటిటీలో వెజిటబుల్స్ కనిపిస్తూ ఉంటాయి. చూద్దామా? సరిపోయింది. ఓకే అండి, సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామా? చాలా ఫాస్ట్గా అయిపోయింది. గార్నిష్. సో దీంట్లోకి మనము జస్ట్ అట్లా ప్లెయిన్ కర్డ్ కానీ రైతా కానీ పెట్టుకుంటే బాగానే ఉంటుంది కదా. సో వేయించిన జీడిపప్ప అన్నీ సాఫ్ట్గా ఉన్నాయి కదా, మధ్య మధ్యలో అలా కొంచెం క్రంచీగా తగిలితే కూడా బాగుంటాయి. లాస్ట్లో ఓకే, సో రెడీ. వెజ్ కార్న్ రైస్ రెడీ. నైస్. ఓకే, మరి వేడివేడిగా వెజ్ కార్న్ రైస్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ కార్న్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జీలకర్ర, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన స్వీట్ కార్న్, ఉడికించిన క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలు, ఉడికించిన బీన్స్, బంగాళదుంప ముక్కలు, పసుపు, కారం వేసి వేగనివ్వాలి. చివరగా అన్నం వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ కార్న్ రైస్ రెడీ.